ఒక పరిస్థితి సంవత్సరాల కొద్దీ ఉన్నదనుకోండి, అప్పుడు దాని మీద మనకు ఎలాంటి అండర్స్టాండింగ్ వస్తుంది? సో ఇది జరగదిక. అలా రక్తస్రావం గల స్త్రీ 12 years నుంచి రక్తం పోతా ఉంది. షీ వాజ్ సఫర్డ్ ఫ్రమ్ 12 years. ఆమె తన డబ్బులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఆమె యొక్క చుట్టుపక్కల మొత్తము ఎలా ఉందంటే ఒక ఫోర్స్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసేటట్టు ఫోర్సెస్ వచ్చేసినాయి ఆమె చుట్టూ. కానీ ఆమె హోప్ డిసపియర్ కాలే. సో పరిస్థితి ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా ఆమె హోప్ మాత్రం చచ్చిపోలే. అందుకే ఇక్కడ రాసింది అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్. అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్, వాట్ వి హోప్, దేన్ని నమ్ముతున్నామో దాని మీద అష్యూరెన్స్ ఉంటుంది మనకు. మనము దేన్నైతే పొందుకోవాలి అనుకుంటున్నామో అది హోప్తో స్టార్ట్ అవుతుంది. ఆ హోప్ ఏం చేస్తుందట అంటే మనం స్విచ్ ఆన్ చేసేస్తుంది. సో నీ దగ్గరికి దేవుని వాక్యం రాగానే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటావు. ఈరోజు దేవుని వాక్యం వస్తుంటే నువ్వు ఎందుకు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోలేకపోతావు అంటే నువ్వు స్విచ్ ఆఫ్లో ఉన్నావు. నువ్వు స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోలేవు. నువ్వు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలంటే నువ్వు స్విచ్ ఆన్లో ఉండాలి. హోప్ అష్యూరెన్స్ ఇస్తుంది మనకు. హోప్ నీ పరిస్థితిని నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ సెన్స్ని గ్రాప్ చేయకుండా నిన్ను కంటిన్యూగా ఆన్లో పెట్టేస్తుంది. ఆమెకు డబ్బులు పోయినాయి, డాక్టర్లు ఆమె రోగాన్ని పెంచేశారు, స్టిల్ షీ హోప్డ్. అప్పుడు యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభు గురించి వినగానే ఫెయిత్, హోప్ ఉంటే ఫెయిత్ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. హోప్ లేకపోతే ఫెయిత్ వర్క్ చేయదు.